హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగానే ఉన్నాను. మీరు కూడా బాగుంటారని చెప్పి మనస్ఫూర్తిగా అయితే దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఈ రోజు అయితే మా పెరట్లో కాసిన కొన్ని పువ్వులు అయితే మీకు చూపిస్తున్నాను. ఇంకా మందార పువ్వులు అయితే బాగానే కాస్తున్నాయి. ఇంక ఈ పక్కనైతే కనకాంబరాలు కూడా వేశాను కదా, అవి కూడా కొంచెం కొంచెంగా కాస్తున్నాయి. ఇంకా వేసవికాలం వచ్చేసింది కదా, ఇంకా కనకాంబరాల పూత కూడా బాగానే వస్తుంది. ఇంకా ఈ వీడియో ఎప్పుడు తీసానంటే పాప బర్త్డే రోజు అనమాట. ఇంకా వీడియో పెట్టడం కొంచెం లేట్ అయింది. నాకు కొంచెం హెల్త్ బాగోపోవడం వల్ల వీడియో అయితే చాలా లేట్గానే పెడుతున్నాను. ఇంకా వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. పాప బర్త్డే ఎలా అయింది ఏంటి అని చెప్పి ఒక్కొక్కటైతే చెప్తాను. నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినట్టుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ కూడా చేయండి. ఇంకా మార్నింగ్ లేవగానే అయితే నేను బయట వాకిలి అయితే తుడుచుకున్నాను ఫస్ట్. ఇంకా పాపకైతే నిద్ర లేపడానికి అయితే వెళ్ళాను. ఇంకా పాప అయితే ఫుల్గా పడుకుంది. ఇంకా కొంచెంసేపు పడుకోలే అని చెప్పి నేను బయట మొత్తం వాకిలి మొత్తం కూడా నీట్గా అయితే తుడిచేసాను అనమాట. ఇంకా తర్వాత వచ్చాక ఇంకా ఇక్కడైతే ఒక పక్క అయితే పాప కోసం అయితే వేడి నీళ్ళు అయితే పెట్టాను. ఇంకా ఒక పక్కనైతే టీ అయితే పెట్టుకున్నాను అనమాట. ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చిన తర్వాత కొంచెం టీ అయితే వేసుకొని అయితే తాగుతున్నాను. ఇంకా మా వారు కూడా నిద్ర లేచారు. ఆయనకి కూడా అయితే కొంచెం టీ అయితే ఇచ్చేసాను. ఇంకా మేము టీ తాగి కొంచెంసేపు కూర్చునే లోపే పాప కూడా నిద్ర లేచింది. ఇంకా బర్త్డే విషెస్ అయితే చెప్పేశాను. హ్యాపీ బర్త్డే అమ్మ అంటే హ్యాపీ అని అంటుంది నాతోని. ఇంకా నాకు బర్త్డే పార్టీ ఏమి ఇస్తామంటే డాడీ ఇస్తారు అని చెప్తుంది అనమాట. ఇంకా పాపనైతే నెమ్మదిగా నిద్ర లేపేసి ఇంకా బ్రష్ అయితే ఇచ్చాను. నువ్వు రోజు ఎలా బ్రష్ చేస్తావో ఇక్కడ చేసి చూపించని చెప్పి అంటున్నాను అనమాట. చిన్న పేస్ట్ అయితే వేసి ఇచ్చాను చేసుకో అని చెప్పి. ఇంకా నోట్లో పెట్టిన వెంటనే తీసేసి ఊసేసింది అనమాట. ఇంకా కడిగేసింది ఆ బ్రష్ మొత్తాన్ని. ఇంకా అప్పుడే అయిపోయింది ఆ బ్రష్ అంటే ఇంకా టంక్లర్ ఉంటుంది కదా చిన్నది, దాంతో అయితే ఇంకా తీసుకొని దాంతో ఆడుకుంటుంది. అయిపోయింది నా బ్రష్ అని చెప్పి చెప్తుంది అనమాట. ఇంకా ఈ మధ్యనే పళ్ళు అయితే వచ్చాయి. ఇంకా బ్రష్ చేయడం అలవాటు చేయించాను. ఇంకా బయట అయితే పువ్వులు ఉన్నాయి కదా, ఇంకా పాప పుట్టినరోజు కదా ఈరోజు, తన జట్టుకి అయితే అలా సరిపోతాయి కనకాంబరాలు. ఇంకా బయట వాకిలి మొత్తం అయితే నీట్గా అయితే తుడిచేసాను. ఇంకా ముగ్గు అయితే పెట్టుకోలేదు. ఇంకా పాప స్నానం అయిన తర్వాత ఇంకా బయట వాకిలి వచ్చి ఇంకా ముగ్గు అయితే పెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని బట్టలు కూడా నానబెట్టాను. ఇంకా పాప స్నానం అయిన తర్వాత ఇంకా బట్టలు కూడా ఉతికేసి బయట వాకిలంతా కూడా నీట్గా కడిగేసి ముగ్గు అయితే వేసుకున్నాను. ఇంకా నేను కూడా అయితే ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇంకా పాపకైతే కొత్త బట్టలు కూడా ఏమీ వేయలేదు. మామూలు బట్టలు వేసాను అనమాట. కొత్త బట్టలు వేసానంటే ఇంకా టాయిలెట్ కానీ బాత్రూమ్ కానీ వేసేస్తుంది అని చెప్పి ఇంకా మామూలుగా టీ షర్ట్ ఉన్న ఒక డ్రైయర్ అయితే వేసాను. ఇంకా ఇక్కడైతే టీవీ అయితే వేయమని చెప్పింది. ఏదో పాట వస్తుంది అనమాట. ఆ పాటకైతే దానికి వచ్చిన స్టెప్లన్నీ కూడా వేసేస్తుంది. ఏం పాటమ్మా అంటే అడుగుతున్నాను. నా మాట వినకుండా కూడా డ్యాన్స్ అయితే చేసుకుంటుంది. ఇక నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత ఇంకా మా వారు కూడా రెడీ అయిపోయారు. ఇంకా ముగ్గురం కూడా ఆ రోజు అయితే ఇంట్లో అయితే దీపారాధన అయితే చేసుకున్నాము. ఇంకా గుడికి కూడా వెళ్ళాలి కదా, ఇంకా ఇంట్లో అయితే సింపుల్గా దీపారాధన అయితే చేసేసాను. ఇంకా అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ ట్విస్ట్ అంతా చూడండి మా పాప ఏ విధంగా చేస్తుందో. నేను అగరబత్తి వెలిగించాను కదా, అదైతే కింద రాలిపోయింది అనమాట. ఇంకా వెంటనే పట్టేసుకుంటే ఇంకా చెయ్యి మొత్తం అయితే కాలిపోయింది. ఇంకా బర్త్డే రోజే ఇంకా చురకలు అయితే అంటించుకుంది. ఇంకా ఫస్ట్ అయితే వెన్న రాశాను. వెన్న రాస్తే ఆ వెన్న అయితే ఉంచుకోకపోతే సర్లే కడిగేసామన్నమాట. ఇక్కడైతే దీవిస్తాం రామ్మ బర్త్డే విషెస్ చెప్పి ఇక్కడైతే వాళ్ళ డాడీని దీవిస్తున్నాము. ఇంకా నేను మీకు దీవిస్తానని చెప్పి అక్షంతలు అయితే తీసుకుంటుందన్నమాట. తప్పు అలా చేయకూడదు అంటే వాళ్ళ డాడీ ఫస్ట్ మామూలుగా అయితే మేము దీవించేసాం. తర్వాత అయితే వాళ్ళ డాడీని అయితే ఒంగో పెట్టుకొని ఇంకా అక్షంతలు అయితే తల మీద అయితే వేస్తుంది. ఇంకా నవ్వు అనమాట. ఇంకా ఆ రోజు అయితే పాప చెయ్యి అయితే మాత్రం కాలిపోయింది. చాలా బాధ అనిపించింది. బర్త్డే రోజు ఏంటి ఇలా కాల్చుకుందని చెప్పి అనిపించింది అనమాట. ఇంకా పాప అయితే వాళ్ళ డాడీ దగ్గర ఉంది. నేనైతే బయటకు వచ్చి అయితే పాప కోసం అయితే కనకాంబరాలు అయితే ఏరుతున్నాను. ఇక్కడ ఇంకా మా చెట్ల దగ్గర ఉన్నాయి కదా, అవి అయితే ఏరుతున్నాను అనమాట. మొత్తం కనకాంబరాలన్నీ కూడా ఏరేసి ఇంకా పాపకైతే నీట్గా జట వేసి ఇంకా గుడికి అయితే తీసుకువెళ్దామని చెప్పి ఇంకా ఇక్కడైతే ఫాస్ట్గా అయితే కనకాంబరాలన్నీ కూడా వేరేసుకుంటున్నాను. మా ఇంటి పక్కన అయితే ఆంటీ వాళ్ళైతే ఉన్నారు. ఆంటీ వాళ్ళతో అయితే పూలమాల అయితే కట్టించేసాను. ఇంకా మా పాపకైతే ఆంటీయే జట వేస్తుంది. రోజు ఆంటీతో బాగానే వేయించుకుంటుంది జటలు. ఇంకా ఈరోజు ఏమైందో తెలీదు. ఫస్ట్ జట అయితే బాగానే వేయించుకుంది. తర్వాత రెండో జటకు మాత్రం అస్సలు ఉండలేదు, గొడవ అనమాట. ఇంకా ఆంటీ దగ్గర నుంచి నా దగ్గరికి వచ్చేసి ఇంకా నేను జట వేసుకొని అని చెప్పి నన్ను కొట్టేసి నా జుట్టు మొత్తం అయితే పీకేసింది అనమాట. ఆంటీ నేను నెమ్మదిగా అయితే ఏదో విధంగా జటలు అయితే వేసేసి ఇంకా పువ్వులు కూడా పెట్టేసి ఇంకా వాళ్ళ డాడీని అయితే పిలిచి వాళ్ళ డాడీకి అయితే ఇచ్చేసాను అనమాట. ఇంకా మీరు అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళిపోండి, అదే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి
కిందన కదా, కిందకి వెళ్ళి ఉండండి, నేను రెడీ అయ్యి వస్తానని చెప్పి ఇంకా వాళ్ళిద్దరిని అయితే మా అత్తయ్యల ఇంటికి అయితే పంపించేశాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆంటీ అయితే నాకు జడ అయితే వేసేసారు. నేను కూడా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము అందరం కలిసి. ఇక్కడైతే మా పాప అయితే అలిగి కూర్చుంది చూడండి, అలిగి నిల్చుంది అనమాట వాళ్ళ డాడీ మీద. ఏమ్మా అంటే నాకు డాడీ కావాలని చెప్పి ఇంకా వాళ్ళ డాడీ శంఖ అయితే ఎక్కిపోయింది. ఇంకా గుడి దగ్గరికి అయితే శివాలయంకి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా మా పాపకి డాడీ ఉంటే చాలు, నేను ఉన్నా లేకపోయినా అనవసరము. ఇంకా గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. 10 గంటలకు అలా వచ్చామన్నమాట. ఫస్ట్ రాగానే వెళ్ళి చెప్పులన్నీ తీసి ఇంకా కాళ్ళు అయితే కడిగేసుకొని ఇంకా గుడి చుట్టూ అయితే 3 సార్లు అయితే ప్రదక్షిణలు అయితే చేసేసాము. ఇంకా మేము వెళ్ళేసరికి చాలామంది కూడా పూజ అయితే చేసుకుంటున్నారు. ఇంకా 10 గంటలకే చూడండి ఎండ ఎలా ఉందో ఫుల్గా. ఇంకా ప్రదక్షిణలు అయిపోయిన తర్వాత ఇంకా పూజలు అయితే కూర్చున్నాము. ఇంకా కూర్చుంటే మా పాప అయితే అస్సలు కూర్చోవట్లేదు. పక్కన ఒక చిన్న బాబు ఉన్నాడు అనమాట. వాళ్ళు ఏదో శాంతి పూజ అయితే చేయించుకుంటున్నారు. ఇంకా బాబుని చూసి అయితే బాబు బాబు అని చెప్పి అంటుంది. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మేమైతే ఒక పక్కనైతే ప్రసాదం తీసుకుంటే మా పాప అయితే పువ్వు పట్టుకొని వెళ్ళి నందీశ్వరుడి దగ్గర ఏమో ఓం ఓం అని చదివేసి ఇంకా మంత్రాలు అయితే ఏవో చదువుకుంటుంది. ఇంకా కొన్ని ఫొటోస్ అయితే అక్కడ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా ప్రసాదం అయితే అంటిపల్లి అయితే ఇచ్చారు కదా పంతులు గారు, అవైతే తింటుందనమాట. అంటిపండు తొక్కేమో పడేసింది గుడిలోనే. తప్పమ్మ అలా పడేయకూడదని చెప్పి వాళ్ళ డాడీ అనమాట. ఇక్కడైతే కొన్ని ఫొటోస్ అయితే పాపకైతే తీస్తున్నాము. ఇంక ఇది గుండ్రంగా తిరిగేస్తుంది. ఇంకా అంటిపండు తింటూ కొంతసేపు అయితే గుడిలో అయితే ఆడుకుందనమాట. ఆడుకున్న తర్వాత ఇంకా గుడి దగ్గర నుంచి అయితే ఇంటికైతే వచ్చేస్తున్నాము. ఇంకా మేము పూజ అంతా అయ్యేసరికి 11:30 ఇలా అయ్యిందనమాట. మేము 10 గంటలకు వచ్చాము కదా గుడికి. ఇంకా బయట ఎండ చూడండి ఇంకా ఎలా ఉందో. ఇంకా నెమ్మదిగా అయితే ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే మా పాప చూడండి ఇంకా ఎలా ఉందో. ఇంక ఇంటికి రాగానే జట్లు పూలు అన్నీ మొత్తం పీకేసింది, అసలు ఏమీ ఉంచుకోలేదు. ఇంకా మా మామనైతే కొట్టేస్తుంది అనమాట. మా ఆయన వాళ్ళు నా అమ్మమ్మ అనమాట. ఇంకా వాళ్ళ డాడీకి ఎవరో ఫోన్ చేస్తే బర్త్డే విషెస్ అయితే చెప్తుంటే ఇంకా వాళ్ళతో అయితే ఫోన్ తీసుకొని మాట్లాడేస్తుంది. ఇంకా మొత్తం జట మొత్తం విప్పేసింది, అసలు ఏమి నీట్గా ఉంచుకోలేదు. ఇంకా మా మామను పట్టుకొని ముక్కేది అని చెప్పి మా మామ ముక్కు మొత్తం గిల్లేస్తుంది అనమాట. ఇంకా అల్లరి జట వేసిన కొంచెంసేపు మాత్రమే నీట్గా ఉంచుకుంది. తర్వాత చూడండి మొత్తం పువ్వులన్నీ కూడా చింపి వాళ్ళ డాడీ మీద అయితే మొత్తం పడేసింది. ఇంకా వాళ్ళ డాడీ నాకేంటిది, నేను ఎందుకు సెలవు పెట్టానని చెప్పి అంటున్నారు ఇక్కడ. ఇంకా మీ ఇష్టం, మీరు ఎలాగో ఉండండి అని చెప్పి నేను అన్నాను. నీకు అసలు బర్త్డే పాప కదమ్మా, ఎందుకమ్మా ఇలా చేసుకున్నావు అని చెప్పి అంటుంటే నన్ను ఏదో తిడుతుంది అనమాట. చూడండి ఉదయం ఎంత నీట్గా రెడీ చేశాను, ఇప్పుడు మొత్తం విప్పేసింది. గుడికి వెళ్ళిన అంతసేపే నీట్గా ఉంచుకుంది. గుడి నుంచి వచ్చాక మొత్తం విప్పేసిన తర్వాత ఇంకా పాపకైతే ప్యాంటు టీషర్ట్ వేసేసాము. ఇంకా ఇక్కడైతే మా అత్తయ్య వాళ్ళ ఇల్లు అనమాట. అత్తయ్య అయితే వంట అయితే చేసేసారు, పప్పు అయితే పెట్టేశారనమాట. ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టమన్నారు నాకు. నేనైతే ఇక్కడ పప్పు అయితే తాలింపు పెడుతున్నాను. ఇంకా ఇందులో ఉప్పు లేదని చెప్పి కొంచెం ఉప్పు అయితే వేసుకొని తాలింపుకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇంకా మా పాప మా మామ అయితే అవతల గొడవ వేసుకుంటున్నారు. ఇంకా మా మామని చూస్తే మా పాప ఎందుకో తెలీదు గొడవ పడుతుంది అస్తమానం మా మామతోని. ఇక్కడైతే నేను పప్పు అయితే రెడీ చేశాను కదా, మా అత్తయ్య వండేశారు వంట అంతా. ఇంకా ఈ టైంలో ఇంకా కొండ మీద కిందికి వెళ్దామని చెప్పి ఇంకా అత్తయ్య ఇంటి దగ్గర ఆ రోజు మధ్యాహ్నం అయితే భోజనం అయితే చేసేసాము అందరం కూడా. ఇంకా అత్తయ్య ఇంటి దగ్గరే మధ్యాహ్నం భోజనం చేసి ఉండిపోద్దామని చెప్పి అనుకున్నామన్నమాట. ఇక్కడ నేను పప్పు అయితే తాలింపు పెడతాను కదా, నేను తాలింపు పెట్టి వెళ్ళేలోపే మా పాప మొత్తం ఇంకా ఎలా చేసిందో చూడండి. ఇంకా ఎక్కడైతే నేను పప్పు అయితే తాలింపు అయితే వేసేసాక ఇంకా వాళ్ళిద్దరైతే గొడవ వేసుకుంటున్నారు. ఏంటబ్బని వెళ్ళి చూసేసరికి ఇంకా గచ్చు నిండా కూడా కనకాంబరాలు మొత్తం జల్లేసిందనమాట. ఎందుకమ్మా ఇలా చేసావు, నువ్వు ఏం పిల్లవని చెప్పి అడుగుతానని చెప్పి పెద్ద నోరు వేసుకొని అరుస్తుందనమాట. ఇప్పుడు ఇదంతా ఎవరు తుడుస్తారంటే నువ్వని చెప్పి నాకు చెప్తుంది. ఇంకా టీషర్ట్ వేసుకోమంటే వేసుకోలేదు. నెమ్మదిగా బతిమాలైతే టీషర్ట్ అయితే వేసేసి ఇంకా జుట్టు మొత్తం అయితే ఇంకా ఒక పిల్లకైతే కట్టేశాను. ఇంకా కుర్చీలో నిల్చొని డ్యాన్స్ అయితే వేస్తుంది. కింద నిల్చొని డ్యాన్స్ అంటే కుర్చీలోనే వేస్తానని చెప్పి ఇంకా కుర్చీలో నుంచి అయితే పడిపోయింది. కరెక్ట్గా వెళ్ళైతే పట్టుకున్నాను. ఇంకా అందరం అయితే భోజనం అయితే చేయడానికి అయితే అందరం కూడా కూర్చున్నాం మధ్యాహ్నం. ఫస్ట్ అయితే మా పాపకైతే మా అత్తయ్య అయితే తినిపించారు, తినలేదు. ఇంకా దాన్ని గిన్నె పట్టుకొని మళ్ళీ మా దగ్గరికి అయితే వచ్చేసింది. ఇంకా నువ్వు తినమ్మని చెప్పి వాళ్ళ డాడీ అయితే చెప్తున్నారు. ఇంకా అందరం కూర్చొని అయితే ఇంకా ఆ రోజు మధ్యాహ్నం అయితే అక్కడే భోజనం చేసేసాము. భోజనం చేసేసాక కొంచెంసేపు అయితే పడుకుందాం అనుకున్నాము, కానీ మా పాప అసలు పడుకొనిస్తే కదా ఇంకా గొడవ అనమాట.
ఇంకా ఇక్కడ అన్నం తినకుంటూ ఓన్లీ మంచినీళ్ళు ఒకటే తాగుతుంది. ఇంకా అందరము భోజనం చేసేసాక నేనైతే ఇక్కడ టీవీ అయితే చూస్తున్నాము. ఇంకా మా పాపను మా వారిద్దరు కూడా దొంగాట అయితే ఆడుకుంటున్నారు. ఇంకా వాళ్ళ డాడీ ఏమో వాళ్ళ బాబాయ్ రూమ్ వెళ్ళి దాగున్నారని చెప్పి అక్కడికి వెళ్ళి వాళ్ళ డాడీని అయితే తీసుకొస్తుంది. ఇంకా ఈవినింగ్ అయితే బర్త్డే డెకరేషన్స్ అయితే చేసుకుంటున్నాం అనమాట. ఇంట్లో ఒక డోర్ కర్టన్ ఉంటే దాన్ని అయితే ఇలా వేసేసాము. ఇంకా టేబుల్ మీద అయితే ఇంకొక డోర్ కర్టన్ వేసేసాం కేక్ కటింగ్కి. ఇంకా మా పాపనైతే ఎన్నిసార్లు రెడీ చేసామో మాకే తెలీదు. ఇంకా చెప్పులు అయితే అస్సలు తీయలేదు, చెప్పులు వేసుకొని ఉంటాను అన్నది. సర్లే నీకు నచ్చినట్టు ఉండని చెప్పి అన్నాము. స్టిక్కర్లు పెడుతుంటే పడేస్తుంది కిందన, అలాగే చేసింది మొత్తం ఆ రోజు మొత్తం కూడా. ఇంకా వాళ్ళ బాబాయ్ కూడా కేక్ కూడా తీసుకొచ్చేసారనమాట. ఇంకా కూల్ కేక్ అనమాట, దాన్ని టేబుల్ మీద ఉంచేసాము. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టడానికి అవ్వలేదు. ఇంకా ఇక్కడైతే బర్త్డే కార్డ్స్ ఉంటాయి కదా, అవైతే సెట్ చేసి అయితే పెడుతున్నాము. ఇంకా అందరూ కూడా ఇక్కడ పెద్ద MBBS చదివిన వాళ్ళని చెప్పి ఇంకా మా వారాన్ని జోక్స్ చేసుకుంటూ నవ్వుకుంటూ ఇంకా రెడీ చేసుకుంటున్నాం అనమాట. మా పాప మాత్రం దాన్ని నగలు సర్దుకుంటుంది ఎక్కడేం పడిపోయేవని చెప్పి. వాళ్ళ మా అమ్మ ఎంతో ఇష్టంగా చైన్ అయితే ఇచ్చింది వేసుకోమని. ఇంక ఇక్కడ అందరం కూడా ఇక్కడ బెలూన్స్ అయితే ఊదుతున్నారనమాట. నేనైతే బెలూన్స్ అయితే ఊదనని చెప్పేసి అన్నాను, అసలు నేను ఊదలేనని చెప్పేసి ఇంకా మాట్లాడుకున్నాము. ఇంకా కూల్ కేక్ కదా, ఏ మోడల్ కేక్ తీసుకొచ్చాడో వాళ్ళ బాబాయ్ అని చెప్పి అందరం కూడా ఓపెన్ చేసి చూసాము. ఇంకా భలే ఉంది, బటర్ఫ్లై కేక్ అనమాట. ఇంకా నీ కేక్ బాగుందమ్మా అంటే అది ఏంటిది అని చెప్పి చూస్తుంది అనమాట. ఇంకా తన నేమ్ అయితే రాయిపించేసి ఇంకా కేక్ అయితే మాత్రం బాగుంది, భలే ఉంది. ఇక్కడైతే బర్త్డేకి అయితే కూడా అందరం కూడా పిలిచేసి అందరూ కూడా వచ్చేసారు కదా. ఇక పాపకైతే ఇక్కడ అక్షింతలు తీసుకుంటే మళ్ళీ నా చేతిలో అక్షింతలు తీసుకొని నేను వేస్తానని చెప్పి అంటుంది ఇక్కడ. ఇంకా ఇక్కడ ఏమైందంటే మా వారైతే లాస్ట్ ఇయర్ స్ప్రే బాటిల్ మిగిలిపోయింది అనమాట. అది ఎక్కడ పెట్టారో తెలీదు. దాన్ని అయితే వెతకడానికి మళ్ళీ వెళ్ళాను. ఎక్కడ పెట్టావంటే అక్కడే పెట్టానంటే ఇల్లు మొత్తం వెతికేసరికి ఇంకా ఒక కవర్లో ఉంటే ఇంకా స్ప్రే బాటిల్ అయితే తెచ్చానమాట. మళ్ళీ డబ్బులు వేస్ట్ ఎందుకని చెప్పి లాస్ట్ ఇయర్ బర్త్డే అయితే గ్రాండ్గానే చేసాము. ఫస్ట్ బర్త్డే కదా, ఇది సెకండ్ బర్త్డే అని చెప్పి ఇంకా అత్తయ్య ఇంటి దగ్గర అయితే సింపుల్గా అయితే చేసుకుంటున్నాము. ఇంకా మా వారైతే ఇక్కడ క్యాండిల్స్ ఫస్ట్ పెడితే అది వద్దని చెప్పేసి ఇదైతే పెట్టమని చెప్పాను. ఇంకా స్ప్రే బాటిల్ అయితే ఏదో కవర్లో ఉందన్నమాట, దొరికింది. ఎక్కడుందని చెప్పి మళ్ళీ వెతకడానికి అయితే వెళ్ళాను. ఇంకా కవర్లో ఉన్నది ఇంకా మా మరిది నేను వెతికేసి అయితే ఇంకా స్ప్రే బాటిల్ అయితే బయటకి అయితే తీసుకొచ్చేసాము. తీసుకొచ్చి ఇచ్చేసాక ఇంకా ఇక్కడైతే మా అత్తయ్య అయితే కనిపించరు. మా అత్తయ్య అయితే పెళ్ళికి అయితే వెళ్ళిపోయారనమాట. ఇంకా తెలిసిన వాళ్ళ పెళ్ళి ఉంటే ఇంకా వాళ్ళ పెళ్ళి ఉందమ్మా నేను వెళ్తానని చెప్పేసి అంటే సర్లేని చెప్పి ఇంకా అత్తయ్య ఇంటి దగ్గరే ఇంకా బర్త్డే అయితే ఆ రోజు ఈవినింగ్ అయితే చేసేసాము అనమాట. ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయో చూడండి. హ్యాపీ బర్త్డే అని చెప్పు.
ఇక్కడైతే మా పాప అయితే వాళ్ళ అత్తయ్య అయితే కేక్ తినిపిస్తే తిన్నదనమాట. వాళ్ళ డాడీ నేను తినిపిస్తే ఫస్ట్ అయితే తినలేదనమాట. ఆ విషయమే చెప్పుకుంటున్నాము. ఇంకంతే వీడియో నచ్చినట్టుంటే ఒక లైక్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.